మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉన్నాము. మదనపల్లి రింగ్ రోడ్డు దగ్గర గుర్తు తెలియని వాహనం ఇద్దరికి యాక్సిడెంట్ చేసింది. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు, ఒకరు మృతి చెందారు. వారిని ప్రభుత్వ హాస్పిటల్కి పోస్ట్మాస్టర్కి తరలించారు. మరియు ట్రాఫిక్ పోలీసు వారు సీసీ కెమెరా ఫుటేజ్తో వారిని మేము పట్టుకుంటాము అని వారిపైన కేసు నమోదు చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఏం జరిగింది, ఆ టైంలో ఎందుకు వస్తూ ఉన్నాడు? డైలీ రైచుట్లో జీమిత్ర అని యూపీఎస్సీ వర్క్లో వర్క్ చేస్తాను. వర్క్ ఫినిషింగ్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాను బైక్లో. ఆ బైక్లో వెళ్తున్నప్పుడు గుర్తు తెలియని వాహనం వచ్చి ఇద్దరితో అక్కడికక్కడే కొద్దిగా ఎక్కువ సీరియస్ అయింది. అక్కడ నుంచి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్ తీసుకొచ్చాము. అక్కడ నుంచి మళ్ళీ తిరిగి కడపకు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో శ్వాస అనేది అయిపోయింది. అతను ఏం పని చేసేది? యూపీవీసీలో గ్లాస్ కటింగ్ చేశారు. అదే టైంలో ఎందుకు వస్తున్నారు? అతను ఫ్రెండ్ అతను? లేదు మేడం, ఇద్దరు వర్కర్లు ఉన్నారు. ఇద్దరు వర్క్ ఫినిషింగ్ చేసుకొని ఆ తర్వాత వస్తుంది. అతను ఎవరు, ఫ్రెండా మామూలుగా ఒకే ఫ్యామిలీ? లేదు వర్కర్, ఇద్దరికి ఒకటే కంపెనీలో వర్క్ చేస్తారు. అతనిది ఏ ఊరు? ఇంకొక అతనిది చిన్న మండలంలో. చిన్న మండలమేనా? ఇతనికి చనిపోయిన అతనికి అమ్మ నాన్న ఉన్నారు? అమ్మమ్మ వాళ్ళ నాన్న వీళ్ళ చిన్నప్పుడే చనిపోయారు. ఇతని సంపాదనతోనే వాళ్ళ జీవనం అనేది సాగించుకుంటారు. ఇద్దరు అక్కలు ఉన్నారు, ఇద్దరు అక్కడికి పెళ్లి లేకుండా. మీకేం కావాలి? నాకు దామార్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సుమన్ టీవీ తరఫున సీఎం దగ్గర నుంచి ఏమైనా ఆ పేద ఫ్యామిలీకి వాళ్ళ అమ్మ ఒకటే ఉంది మేడం, వాళ్ళ తండ్రి కూడా లేదు, వాళ్ళ అమ్మ ఎక్కడికి పోలేదు, ఆమెకు హెల్త్ బాగాలేదు. ఇప్పటికి ఇంట్లో ఉంటూ మాత్రలు మింగుకుంటూ ఆయన వచ్చే పింఛన్తోనే జీవనం సాగిస్తుంది. అలాగే ఈ కొడుకు కుమారుడు సంపాదించే జీతంతోనే ఇంటి బాడిగా కట్టుకొని సొంత ఇల్లు కూడా లేదు మేడం. ఇంటి బాడిగా కట్టుకుంటూ వాళ్ళు ఇద్దరు పోషిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆదాయం వచ్చే కొడుకు కూడా చనిపోవడంతో ఆమె చాలా ఇబ్బంది పరిస్థితుల్లో పడుతుంది మేడం. మీ సుమన్ టీవీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీ సుమన్ టీవీ ద్వారా సీఎం నుంచి ఏమైనా వాళ్ళకి ఆర్థిక సాయం చేసేలా సహాయం చేయాలని కోరుకుంటున్నాను.